ఒక డ్రోన్ అటాక్లో యుఎస్ చంపేశారు ఆయన్ని. ఐమన్ అల్ జవారీ వాజ్ అ డాక్టర్, కైరో యూనివర్సిటీ నుంచి మెడికల్ డాక్టర్, అగైన్ టెర్రరిస్ట్. వీళ్ళు ఎట్లా తయారయ్యారు? వీళ్ళంతా అంటే డెడికేటెడ్ ఫర్ ఎ కాజ్ అంటారు. అంటే ఇస్లాం డేంజర్లో ఉంది, ఇస్లాంని కాపాడుకోవాలి. సోవియట్స్ వచ్చారు, మళ్ళీ వాళ్ళని తరిమి కొట్టిన తర్వాత యుఎస్ దొరికారు, వాళ్ళ మీద భస్మాసుర్ ఎఫెక్ట్ అంటాను నేను ఇప్పుడు. వాళ్ళ తల మీద తీసుకొచ్చి చేయి పెట్టారు, మళ్ళీ వరం ఇచ్చింది వాళ్ళే, వాళ్ళ తల మీద పెట్టారు, వాళ్ళు పారిపోయారు. దాని తర్వాత ఏంది, వాళ్ళు కొట్టుకున్నారు. 9/11 జరిగింది, బొరబొర కేవ్స్ మీద అటాక్ జరిగింది యుఎస్తో. అక్కడి నుంచి పారిపోయి జకోబాబాద్ వచ్చాడు, అక్కడ లాస్ట్ దొరికాడు, వాళ్ళు చంపేశారు. ఇట్లానే చాలామంది ఉన్నారు స్టోరీస్ మీరు వింటే. ఈవెన్ లెబనన్లో, సిరియాలో, లిబియాలో, ఇరాక్లో మీకు చాలామంది ఇట్లాంటి ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్ కనిపిస్తారు, హు ఆర్ మోటివేటెడ్. ఇప్పుడు మీరు గదాఫీ కానీ సద్దాం హుసేన్ చూసుకుంటే నథింగ్, నో గ్రేట్ ఎడ్యుకేషన్, వాళ్ళకి పెద్ద ఎడ్యుకేషన్ ఏం లేదు. కానీ వాళ్ళ వ్యతిరేకం పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తోడు పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎడ్యుకేటెడ్. ది కశ్మీర్ ఇష్యూ చూస్తున్నప్పుడు అది డిఫరెంట్ కప్. అప్పుడు ఏం జరిగిందంటే పాకిస్తాన్ స్ట్రాటజీ నా అంచనా ప్రకారం, ఐఎమ్ నాట్ అన్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్, కానీ నా అంచనా అనాలిసిస్ ప్రకారం చాలామంది నేను మాట్లాడిన కూడా అగ్రీ చేసిందంటే పాకిస్తాన్ వాళ్ళ స్ట్రాటజీ మార్చేస్తున్నారు స్లోలీగా. అక్కడి నుంచి మనుషులు పంపిస్తున్నప్పుడు పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్లో వచ్చేస్తారు. మీరు టెర్రరిస్ట్ మా వైపు పంపించారు, ఫినిష్ చేసేస్తాం మేము. మీరు టెర్రరిస్ట్ పంపించారు, ఆపరేషన్ సింధు 2.1 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళేమంటారు, మేము ఎవరిని పంపించలేదు కదా, మాకు సంబంధమే లేదు, మీ వాళ్ళే చేశారు, మీరే చెప్పారు కాశ్మీర్ మీద అని, మీ వాళ్ళే చేస్తున్నారు, మేమేం చేయమంటారంట. సో ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, వన్ మ్యాన్స్ టెర్రరిస్ట్ అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ అని. కొంతమంది అంటారు ప్యాలెస్టీనియన్ టెర్రరిస్ట్ కాదు, ప్యాలెస్టీనియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. మన దగ్గర కూడా పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు యూజ్ చేస్తారు ఆ వర్డ్. అదే జరుగుతుంది ఇప్పుడు. కానీ మీరు చెప్పినట్లు స్టార్టింగ్లో ఒక వరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ వైట్ కాలర్ డాక్టర్స్ని యూజ్ చేయడం. డాక్టర్ అనగానే ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉంటుంది ఒక నార్మల్ పర్సన్తో. వైద్యనారాయణ హరి అని డాక్టర్ని దేవుడితో సమానంగా చూసే భారతదేశం. వాళ్ళు మిమ్మల్ని సర్జరీ చేస్తున్నప్పుడు సడన్గా మీకు తెలిసిపోయింది ఈయన ఒక ముస్లిం డాక్టర్ అంటే, మీరు ఆపరేటింగ్ టేబుల్ నుంచి పారిపోతారా? అది చెప్పలేము, ఎందుకంటే ఆ స్టేజ్కి వచ్చేస్తారు, ఒక ఫోబియా లాగా. ఇది జరిగింది దీనికన్నా ముందు కూడా చాలా మటుకు. దీన్ని ఇస్లామోఫోబియా అని చెప్తారు. అంటే ఇస్లాం ఎవరైనా పేరు వినంగానే లేకుంటే ఏదైనా ఒక నేమ్ వినంగానే బాకి వీళ్ళతో సంబంధం లేదు, నేను ఇక్కడ రాని రెస్టారెంట్కి రాను అని చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది. ఎవరు తినద్దు వాళ్ళ దగ్గర, ఎవరు కొనద్దు వాళ్ళతో, ఇది వారం నడుస్తుంది. దాని తర్వాత అదే బిర్యానీలు తింటారు వీళ్ళు, ప్రాబ్లం లేదు, ఇదే జరుగుతుంది, అదే ఇష్యూ కాదు అది. కానీ మన దగ్గర పబ్లిక్ మెమరీ ఇస్ వెరీ షార్ట్ అంటారు. కర్నూలు బస్ డిసాస్టర్ గుర్తుందమ్మా? అవునండి. ఎంతమంది చనిపోయారు? ఒక 20 మెంబర్స్ వరకు. అదే కదా, మనకు తెలియదు ఫైనల్ ఫిగర్, ఎక్కడ చూడలేదు మనం, మర్చిపోయాం. చెప్పడం 1920 మనం మర్చిపోయాం. ఇంకా నెల తర్వాత అడిగితే ఎక్కడ కర్నూలు, ఎక్కడ బస్సు, ఎక్కడ యాక్సిడెంట్ అంటాం మనం. షిర్దీకి ఒక యాక్సిడెంట్ జరిగింది 2-3 సంవత్సరాల ముందు, చాలా మంది చనిపోయారు, బ్రిడ్జ్ మించి కింద పడ్డది, గుర్తుందా? మర్చిపోయాం. పబ్లిక్ మెమరీ ఇస్ వెరీ షార్ట్. ఇప్పుడు ఇది కూడా మర్చిపోతాం. ఎవరికి పోయింది? ఆ ఫ్యామిలీస్లో ఎవరో చనిపోయారో, విక్టిమ్స్, ఇన్నోసెంట్ విక్టిమ్, వాళ్ళ ఫ్యామిలీకి పోతుంది. ఎవరెవరు ఇంకా హాస్పిటల్లో పడి ఉన్నారో 80%, 60% బర్న్ ఇంజరీస్, వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, మనం మర్చిపోతాం. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఇట్లాంటి ఇస్లామిక్ రాడికలైజేషన్ నడుస్తున్నప్పుడు మనం ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వీళ్ళు వెంట పడి ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో కూడా చాలా క్లియర్గా నేను మొత్తం డీటెయిల్ చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ న్యూస్లో వస్తుంది. ఏం జరుగుతుందంటే, ఒక డాక్టర్ని ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, దే ఆర్ రియల్లీ గుడ్, వాళ్ళు చాలా మంచి, ఐ థింక్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఫోర్సెస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్. ఎందుకంటే వాళ్ళు చాలా టెన్షన్లో పనిచేస్తారు కాశ్మీర్లో. ఒకవైపు ఉగ్రవాదులు, ఒకవైపు వాళ్ళ లోకల్ పాపులేషన్, వీళ్ళందరినీ చూసుకోవాలి, వీళ్ళు కూడా అదే పాపులేషన్ చేస్తున్నారు. కానీ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఇప్పుడు కాదు, 10-15 సంవత్సరాలు దే బీన్ డూయింగ్ గ్రేట్ వర్క్. వాళ్ళ దాంట్లోనే ఒక ఆల్మోస్ట్ 50 మంది చనిపోయారు టెర్రరిస్ట్ వచ్చి చంపిన. వీళ్ళు ఒక మాడ్యూల్ని బర్స్ట్ చేశారు. అంటే అక్కడ కాశ్మీర్లోనే ఒక మాడ్యూల్ని పట్టుకున్నారు, ఒక ఆమెని ఒక వన్ గై దే కాట్. ఆయన ఇంటర్గేట్ చేశారు, ఇట్లా జైషే మహమ్మద్ నుంచి ఒక ఇంటెలిజెన్స్ జరిగింది వాళ్ళకి, వీళ్ళేమో పంపిస్తున్నారు వీళ్ళని అని చెప్పి. ఆయన ఇంటర్గేట్ చేసినప్పుడు ఆయన చెప్పారు, నాకు ఫరీదాబాద్ హర్యానాలో ఇంకొక డాక్టర్ ఉన్నారు. ఇంటర్గేషన్ అంటే ఏం లేదు, ఒక బకెట్ తీసుకొచ్చి తల ముంచేస్తారు వాళ్ళు, వాటి అన్నీ చెప్పేస్తారు, చెప్పాల్సిన చెప్పేస్తారు పోలీసులకి. 3rd degree మెథడ్స్ యూజ్ చేస్తారు, టెర్రరిస్ట్కి అదే లాంగ్వేజ్ తెలుసు. సో వాళ్ళు హర్యానాకు వచ్చారు. ఇదంతా జరిగింది విత్ ఇన్ 24 hour ఫ్రేమ్ వర్క్. మీరు ఆలోచించండి, టైం లేదు, 24 hours జరిగింది ఇదంతా. అక్కడ పట్టుకున్నారు, ఎస్ఓజీకి హర్యానాకి ఇన్ఫార్మ్ చేశారు, హర్యానా రేడ్ చేశారు, అక్కడ దొరికాడు. ఆ రిసిన్ దొరికింది డాక్టర్ అక్కడి నుంచి. క్యాస్ట్రాయిల్ 2600 లీటర్ల క్యాస్ట్రాయిల్ ఎవరైనా రూమ్లో పెట్టుకుంటారా?
ఎవరు పెట్టి మన చిన్నప్పుడు ఇప్పుడున్న పాపలకి ఇవ్వట్లేదు కానీ మేమంతా చిన్నప్పుడు ఉన్నప్పుడు క్యాస్టర్ ఆయిల్ ఇస్తుండే, ఆముదం. ఆముదం. దాని నెక్స్ట్ ఫామ్ రిసిన్ ఏం చేస్తారంటే దాని నుంచి ఆయిల్ తీసేస్తే మిగతా పౌడర్ లాగా ఒక ఫార్మాట్ వస్తుంది. నేను చెప్పాను చూడండి, గ్లూకోజ్ లాగా ఉంటుంది. అవునండి. అది మీరు ఒక పెద్ద ట్యాంక్ తీసుకెళ్లి పడేస్తే ఆ ట్యాంక్ నుంచి నీళ్ళు అందరు చనిపోతారు. దానికి అసలు రంగు రుచి ఏం లేదు, పోస్ట్ మార్టం లో కూడా కనిపించదు. వామ్మో. అట్లాంటి ప్రోడక్ట్ అది. ఇది ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ ఎనిమీస్ మీద యూజ్ చేశారు. రష్యా వాళ్ళ ఏజెంట్స్, వాళ్ళ వ్యతిరేకంగా ఉన్న ఏజెంట్స్ లండన్లో మిగతా చోట్ల వెళ్ళి చంపారు ఇది యూజ్ చేసి. ఒక మనిషి తాగి గ్లాస్ ఇట్లా పెట్టంగానే ఆడు ఇట్లా తిరగంగానే గ్లాస్ లోపల రిసిన్ వేసేసి అయిపోయి అట్లా జరిగింది. ఒకడు అంబ్రెల్లా, మన అంబ్రెల్లా ఉంటుంది కదండి, గొడుగు ఎండింగ్ లో రిసిన్ పెట్టి ఇంజక్షన్ లాగా పెట్టాడు. 4 స్టెప్పులు అయినా పడిపోయాడు. కథ సైనైడ్ లాగా ఇది చాలా పవర్ఫుల్. సైనైడ్ మళ్ళీ మీకు సైనైడ్ ది ఇట్ విల్ స్టిల్ షో అప్ ఇన్ ద బ్లడ్. ఓకే, బ్లడ్ లో కనిపిస్తుంది, ఇది ఎక్కడ కనిపించదు మీకు. అదొకటి దొరికాడు డాక్టర్. ఆడిని ఇంటర్గేట్ చేస్తే వాడన్నాడు ఫరీదాబాద్లో ఇంకోటి ఉన్నాడు. ఫరీదాబాద్కి వెళ్ళారు, ఆని పట్టుకున్నారు. దాని నడిమిట్లో ఒక లేడీ డాక్టర్ కూడా దొరికారు. వీళ్ళందరూ కనెక్టెడ్ ఉన్నారు. ఇప్పుడు తెలిసిన న్యూస్ ప్రకారం వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఫామ్. రాజేంద్ర నగర్ హైదరాబాద్ లో కూడా అది నడుస్తుంది కానీ మనం దట్ ఈస్ మేబీ నాట్ లింక్ టు ఇట్, మనకు తెలియదు. వీఆర్ నాట్ స్టిల్ ప్రివీ టు దట్ ఇన్ఫర్మేషన్. కానీ దాంట్లో 4వ మనిషి నిన్న చేసిన సూసైడ్ బాంబింగ్ చేసిన మనిషి. వాడేమైందంటే వీడు తెలిసిపోయింది, వీళ్ళు 3 పట్టుబడ్డారు. అగైన్ 24 hours ఆపరేషన్. దాంట్లో పాసిబ్లీ 18th hourలో 3వని పట్టుకున్నారు. 4వని పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు ఉండే ఇంటి నుంచి పారిపోయాడు ఢిల్లీలో. ఎక్కడికి పారిపోయాడో తెలియదు. మోస్ట్లీ ఫరీదాబాద్ నుంచి వచ్చాడో లేకుంటే ఢిల్లీలో వచ్చాడో. ఆ కార్ వాడి దగ్గర ఉంది ఒకటి, హ్యుండాయ్ i20 ఒకటి. అది కూడా ఓనర్షిప్ చాలా డిస్ప్యూటెడ్. ఒకడికి అమ్మాడు, ఒకటి అమ్మారు. లాస్ట్లో ఇది బాంబింగ్లో యూజ్ చేశారు. బహుశా ఈయన ఏం జరుగుంటుందంటే 3 గంటల సేపు సీసీటీవీ ఇమేజ్ ప్రకారం రెడ్ ఫోర్ట్లో పార్కింగ్లో పెట్టాడు ఈ కారు. రెడ్ ఫోర్ట్ ఎవ్రీ మండే హాలిడే. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడైనా ప్రాపర్టీస్ ఉంటే వాళ్ళకి మండే రోజు హాలిడే. అక్కడ తీసుకొచ్చి పెట్టాడు. అది తెలిసి ఆ రోజు పార్కింగ్ ఉంటుంది అక్కడ అని చెప్పి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్గా 6:30 టైంలో ఆ కార్ అక్కడ తీసి బయటకు వస్తున్నట్టు చాలా విజువల్స్ దొరికినాయి. సీసీటీవీ విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాడు ఉన్నాడు డ్రైవర్ సీట్లో. ఆ సిగ్నల్ దగ్గర వచ్చినప్పుడు రెడ్ ఫోర్ట్ దగ్గర నుంచి కొంచెం బైక్ చాందీ చౌక్ చాలా క్రౌడెడ్ ఏరియా. క్రౌడెడ్ అంటే మీరు ఒక సైకిల్ కూడా పెట్టలేరు మీరు అక్కడ, అంత క్రౌడ్ ఉంటుంది. అక్కడ వచ్చినప్పుడు సడన్గా బ్లాస్ట్ అయింది. వెదర్ ఇట్ వాస్ ప్రీ ప్లాన్డ్ ఆర్ దాంట్లో ఏమైనా టైమర్ పెట్టింది పోయిందో తెలియదు కానీ ఇట్ బ్లాస్టెడ్. ఆయన ప్లాన్ బహుశా సెంట్రల్ ఢిల్లీకి వెళ్ళడానికి వచ్చి, మీకు ఇప్పుడు చాందీ చౌక్ ఉంటే తెలిసిపోతుంది. చాందీ చౌక్ నుంచి 15-20 నిమిషాలు పోతే సెంట్రల్ ఢిల్లీ వస్తుంది, కొనాట్ ప్లేస్ అంతా. అక్కడ ఇంకా క్రౌడ్ ఉంటారు. అక్కడ బ్లాస్ట్ చేస్తే ఇంకా ప్రాబ్లం ఉంటుండే. కానీ ఇది ట్రాఫిక్ సిగ్నల్లో జరిగింది. ఇంకా కొంచెం ముందు ఒక 200 మీటర్లు ముందు పోతే ఒక 200 మంది అని చనిపోతుండే ఈజీగా. అంత పెద్ద క్రౌడ్ ఉంటుండే అక్కడ. మన ఓల్డ్ సిటీకి వెళ్తే ఎట్లా ఉంటుంది అట్లాంటి క్రౌడ్, ఆ క్రౌడ్ ఉంటుంది అక్కడ. సో దాని నడిమిట్లో కార్ తీసుకెళ్ళి పేల్ చేస్తే మీరు ఆలోచించండి. అండ్ దట్ టు సిఎన్జి ఉన్న కార్ ఎట్లయిపోతుందంటే ఒక డబుల్ అటమ్ బాంబ్ లాగా ఉంటుంది. అది ఉన్న దాన్ని బ్లాస్ట్ చేసినప్పుడు అది కూడా బ్లాస్ట్ అవుతుంది. దానికోసం పక్కన ఉన్న రిక్షా అన్ని కాల్చిపోయి మొత్తం కాల్చి చాలా భయంకరంగా ఉన్నాయి. సో దీన్ని ఫస్ట్ లెసన్ మన వాళ్ళు నేర్చుకోవాల్సింది అంటే మన ప్రేక్షకుల కోసం చెప్తాయి. టెర్రరిస్ట్ అటాక్ జరిగిందే. మీరు ఒక బండి అమ్ముతున్నప్పుడు దాన్ని మీరు ఒకసారి మీ ఎన్ఓసిఆర్ లేకుండా మీరు సేల్ డీడ్ రాసి ఇంకోటికి ఇచ్చేస్తే ఆర్టీఏకి, మీ జాబ్ ఏంటి, ఆ వెహికల్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా అని మీరు చూసుకోవాలి. చాలా వాల్యుబుల్ థింగ్. ఇది మాలేగాం బ్లాస్ట్ లో సాధ్వి ప్రజ్ఞాని అరెస్ట్ చేశారు, మీకు గుర్తుంటుంది. ఆమె తప్పేముండే, ఆమె ఒక మోటార్ సైకిల్ ఉండే ఆమె దగ్గర. ఆ మోటార్ సైకిల్ ఒకటికి అమ్మేశారు 2 సంవత్సరాల ముందు. వాడు 3వ వ్యక్తికి అమ్మాడు. వాడు తీసుకొచ్చి బాంబు పెట్టాడు. ఆ బాంబులో పేలిపోయింది, మోటార్ సైకిల్ దొరికింది. ఓనర్ చూస్తే ఈమెనే ఇప్పుడు కూడా ఒరిజినల్ ఓనర్. ఈ కేసులో కూడా అదే చూస్తుంటారు. సల్మాన్ అనే ఒక మనిషి ఫరీదాబాద్, హీఈస్ ద ఒరిజినల్ ఓనర్. హర్యానాలో హర్యానా డిస్ట్రిక్ట్లో. ఎట్లా ఒరిజినల్? ఆయన అమ్మిన కారు వాడు ట్రాన్స్ఫర్ చేయలేదు, వాడు ఇంకోటికి అమ్మిండు, వాడు ట్రాన్స్ఫర్ చేయలేదు, వాడు పుల్వామాలో ఉన్న అది వాడు కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు. సో ద బేసిక్ థింగ్ మన ప్రేక్షకులు, మీరు ఒక కారో మోటార్ సైకిల్ ఏదైనా మీరు అమ్మినప్పుడు మీ రిజిస్ట్రేషన్ మీరు చెక్ చేసుకోండి. మీరు ఈజీగా ఆ అమ్ముతున్న మనిషికి, అది మీరు రామ్కోట్కి వెళ్ళి 2-wheeler మార్కెట్లో అమ్ముకుంటారో యూస్ కార్లు అమ్ముకుంటారో ఎక్కడ చేసినా కానీ ట్రాన్స్ఫర్ చేయించుకోండి. వీళ్ళు చేయరు, ఎందుకంటే మీరు ఆర్టీఏ ట్యాక్స్ మళ్ళీ కట్టాల్సి వస్తుందని చెప్పి కొంతమంది చేయరు. రేపు వాడు ఈ కారు తీసుకెళ్ళి వాడు నన్ను గుద్దాడు అనుకోండి, వాడు చనిపోతే మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది.
ద ఓనర్స్ ఈజ్ ఆన్ యూ టు పే. ఎస్. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఇది ఒక చిన్న లెసన్ దాని నుంచి. అవును. రెండో లెసన్ ఏంటంటే, మీరు చుట్టుపక్కన ఏమైనా జరుగుతున్నప్పుడు నాకేం పని పోయింది, వాడు చేస్తున్నాడు, ఒక బ్యాగ్ పడి ఉంది, వాడు వస్తున్నాడు, పొద్దున పోతున్నాడు, రాత్రి. మరి కోయంబత్తూర్ బ్లాస్ట్లో చూసుంటారు, కుక్కర్ బ్లాస్ట్లో వాళ్ళ వైఫ్కి కూడా డౌట్ రాలేదు. అవును. రాత్రిపూట కూర్చొని వెల్డింగ్ చేస్తుంటాడు, లేకుంటే సోల్డరింగ్ చేస్తుంటాడు, ఏదేదో ఎలక్ట్రానిక్ పని చేస్తూ ఏంటంటే నా పని చేసుకుంటున్నాను, నువ్వు నిద్రపో అంటున్నాడు వైఫ్. ఒకరోజు అదే బాంబు తీసుకెళ్ళి గుడి దగ్గర పెట్టాడు, బ్లాస్ట్ చేశాడు, చనిపోయారు చాలామంది. అవును. సో ఆ డౌట్ మీకు రావాల్సింది. ఇది ఇజ్రాయెల్లో నేర్పిస్తారు. ఇది అక్కడ ప్రతి అడల్ట్ పర్సన్ ఈజ్ ట్రైన్డ్. 3 సంవత్సరాలు మీరు ఆర్మీలో కంపల్సరీగా సర్వ్ చేయాలి. మీరు ఎవరైనా ఉండొచ్చు, ఎక్సెప్ట్ మీకు ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే, లేకుంటే సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే, అది కాకుండా మీరు అందరు ట్రైనింగ్ రావాల్సిందే. సో మీకు వెపన్స్ యూజ్ చేయడం కానీ, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం కానీ, మీరు బేసిక్ ఒక టెర్రర్ అటాక్ జరిగితే ఏం చేయాలండి. నిన్న కూడా జరిగిన అటాక్, ఈవెన్ దిల్సుఖ్ నగర్లో కూడా ఈ తప్పు చేశారు. ఒక అటాక్ జరిగినప్పుడు సరే అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ రక్షించి బయటికి తీసుకురావాలి, అది పబ్లిక్ పని. దాని తర్వాత అక్కడి నుంచి జరిగిపోవాలి. ఎందుకంటే ఒకటి సెకండరీ బాంబ్స్ ఉండొచ్చు. మీరు చూస్తుంటారు చాలా మందికి టెర్రరిస్ట్ అటాక్ లో ఫస్ట్ బాంబ్ వేసిన తర్వాత చాలా మంది పరిగెత్తుకుంటూ వస్తారు, అప్పుడు ఒక సెకండరీ బాంబ్ పెడతారు వాళ్ళు ఒక 5 నిమిషాల తర్వాత. దాంట్లో ఎక్కువ మంది చనిపోతారు ఫస్ట్ బాంబ్ కన్నా. సో ఫస్ట్ మీరు ఒక బేసిక్ బ్లాస్ట్ ఏదైనా జరిగితే అక్కడి నుంచి ఏదైనా విక్టిమ్స్ ఉంటే వాళ్ళని జరిపేసి మీరు పక్కన జరిగిపోండి. ఎందుకంటే ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేస్తున్నారు. మీ షూస్ కానీ మీరు నడుచుకుంటూ పోతున్నప్పుడు అక్కడ కింద పడిన ఏదైనా ఒక ఎవిడెన్స్ని అది మీ షూస్ కింద పడి స్పాయిల్ అయిపోతుంది. దాన్ని యూజ్ చేయలేం తర్వాత. కోర్టుల పనికిరాదు, ఎక్కడ పనికిరాదు అది మళ్ళీ ఎవిడెన్స్. సో ఇంకోటి తప్ప ఏం చేస్తారంటే మన వాళ్ళు అది ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా చేస్తారు, ఫైర్ సర్వీస్ వాళ్ళు మొత్తం నీళ్ళు కొట్టేస్తారు. అక్కడంతా ఎవిడెన్స్ గ్రౌండ్లో ఉందా ఎవిడెన్స్ అంతా పోతుంది. ఒక కారు కాలుతున్నప్పుడు దానికి కాలనీయండి, నథింగ్ మచ్ యూ కెన్ డూ అబౌట్ ఇట్. అంటే ఆల్మోస్ట్ 75% ఇట్ ఇస్ బర్న్ట్, లెట్ ఇట్ బర్న్. మీరు స్లోగా దాన్ని ఫోమ్ యూజ్ చేసి ఫినిష్ చేయండి. అది వాళ్ళకి తెలుసు, వాళ్ళ ట్రైనింగ్లో ఉందని నేను చెప్పక్కర్లేదు వాళ్ళకి. కానీ ఒకసారి అదే నీళ్లు గ్రౌండ్ మీద వచ్చింది అనుకోండి, గ్రౌండ్లో పడిన ఏదైనా అమోనియం నైట్రేట్ ఏదైనా అది నాలాలో వెళ్ళిపోతుంది. అట్లా ఎవిడెన్స్ ఇస్ లాస్ట్. దానికోసం నేను చూసుంటారు మీరు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చారు, బ్లాక్ క్యాట్ కమాండర్స్ అంటాం మనం. వాళ్ళు ఫస్ట్ సెటప్ చేసినప్పుడు మానేసర్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంది, ఢిల్లీ దగ్గరే, హర్యానాలో. 2611లో వాళ్ళు వాడుకున్నాం, కానీ వాళ్ళు చాలా లేట్గా వచ్చారు. అంటే వాళ్ళ తప్పు కాదు, అది అప్పుడు శివరాజ్ పాటిల్ చేసిన ఒక కుట్ర, అప్పుడున్న హోమ్ మినిస్టర్. ఆయన అది పెద్ద స్టోరీలే, అది ఆర్వీఎస్ మణి గారి పుస్తకంలో ఉంది, అది మిత్ ఆఫ్ హిందూ టెర్రర్. దాంట్లో వీళ్ళని ముంబైకి వెళ్ళనీయలేదు, 3.5 hours ఢిల్లీలో కూర్చోబెట్టారు శివరాజ్ పాటిల్. అది ఎందుకు చేశారనేది అది ఇంకో క్వశ్చన్. ఎనీవే, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ హిట్ టీవీ యాప్